హాయ్ హలో వెల్కమ్ టు ఏవి వ్లాగర్స్ తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి మన దేశపు నిరుద్యోగ రేటు పెరిగిపోవడం గల కారణాలు, దీన్ని నిర్మూలించేందుకు భారత ప్రభుత్వం తెచ్చిన పాలసీలు, మన దేశపు నిరుద్యోగ ర్యాంక్ ఎంత మరియు దీన్ని తగ్గించడం ఎలా అనే కాన్సెప్ట్పై ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, చివరి వరకు చూడండి. లెట్స్ ఎంటర్ ఇన్ టు ద వీడియో. మన భారతదేశం ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటుంది. అందులో ప్రధానమైనది అన్ఎంప్లాయ్మెంట్. అసలుకి అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? ఒక మనిషి అభివృద్ధి చెందాలన్నా, ఒక దేశం అభివృద్ధి చెందాలన్నా ఆ దేశానికి ఎంప్లాయ్మెంట్ అండ్ లేబర్ చాలా అవసరం ఉంటుంది. ఆ దేశం వాళ్ళ ప్రజలకే ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేనప్పుడు ఇంకా ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళకి ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ కలిగిస్తుంది? అప్పుడు ఆ దేశం ఏ విధంగా గ్రో అవుతుంది? మన దేశం ఎకనామికల్గా కాస్త గ్రో అవుతున్నప్పటికీ ఎంప్లాయ్మెంట్లో మాత్రం గ్రో అవ్వలేకపోతుంది. దీనికి ప్రధానమైన కారణం జనాభా పెరగడం. మన దేశంలో రోజురోజుకి పెరుగుతున్న జనాభా ప్రభుత్వ వైఫల్యానికి దారితీస్తుంది. ప్రజలు పెరగడం మన ప్రభుత్వ ఉద్యోగాలు క్రియేట్ చేయలేకపోతుంది, సరైన విద్య ఇవ్వలేకపోతుంది, సరైన స్కిల్ ఇవ్వలేకపోతుంది. అందుకే మన దేశం నిరుద్యోగ రేట్లో 209 దేశాల్లో 89వ స్థానానికి ఎక్కేలా చేసింది. రెండవ కారణం స్కిల్ మిస్ మ్యాచ్. మన భారతీయులకు ఆ జాబ్కి సరిపడే స్కిల్ లేకపోవడం దీనికి ప్రధానమైన కారణం. దీని కారణంగా మనకి నచ్చని వృత్తిలో కూడా జాయిన్ అవ్వాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరూ ఒకే కోర్స్ చదవడం, దీని కారణంగా ఆ సెక్టార్లో అన్ఎంప్లాయ్మెంట్ పెరగడం జరుగుతుంది. దీనికి ఉదాహరణ ఐటీ సెక్టార్. మన దేశంలో 18% మ్యానుఫ్యాక్చర్ సెక్టార్ జీడిపి సాధించింది. అందులో ఎక్కువ ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి. కానీ మన దేశ విద్యార్థులు ఐటీ సెక్టార్ మీద ఆసక్తి చూపిస్తున్నారు. ఆ సెక్టార్ జీడిపి 8% కన్నా తక్కువ ఉండడం ఆ సెక్టార్లో అన్ఎంప్లాయ్మెంట్ పెరగడానికి కారణమైనది. మూడవ కారణం మన భారతదేశంలో విద్యారంగం సరిగ్గా లేకపోవడం. మన భారత ప్రభుత్వం వెల్ఫేర్ స్కీమ్స్ మీద పెట్టే డబ్బు విద్యారంగంపై పెట్టకపోవడం, మద్యం మీద పెట్టే డబ్బు ఐటీ రంగంపై పెట్టకపోవడం దీనికి ప్రధానమైన కారణం. ప్రైమరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ టెక్స్ట్ బుక్స్ అప్డేట్ చేయలేకపోవడం, న్యూ టెక్నాలజీ టెక్స్ట్ బుక్స్లో ప్రింట్ చేయలేకపోవడం దీనికి ప్రధానమైన కారణం. నాలుగవది బిజినెస్ అండ్ స్టార్టప్స్. మన దేశ ప్రజలకి బిజినెస్ ఆర్ స్టార్టప్ చేసే ఆలోచన లేకపోవడం, ప్రతి ఒక్కరికి ఒకరి కింద పనిచేసే ఆలోచన ఉండడం దీనికి ప్రధాన కారణం. ఒక వ్యక్తి స్టార్టప్ చేసిన తర్వాత కొన్ని వందల మందికి ఉపాధి కల్పించిన వాడవుతాడు. కానీ మన దేశపు ప్రజలు దీనిపై ఆసక్తి చూపెట్టడం లేదు. ఒక దేశం ఎదగాలన్నా, ఆ దేశం అభివృద్ధి చెందాలన్నా ఆ దేశంలోకి పెట్టుబడిదారులు ఎంతో అవసరం. వేరే దేశం నుంచి వచ్చేవారి కన్నా మన దేశపు వాళ్ళైతే మన దేశానికి ఎంతో ఆదాయాన్ని ఇచ్చిపడుతుంది, ఎన్నో ఉద్యోగ అవకాశాలు తెచ్చిపెడుతుంది. కానీ మన దేశం ఆ పరిస్థితిలో లేదు. దీని కారణంగా మన దేశపు జీడిపి పెరగకపోవడం, ఉద్యోగ అవకాశాలు పెరగకపోవడం వంటి ఎన్నో జరుగుతున్నాయి. ఇవి మన దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడానికి కారణమవుతుంది. మన దేశం అభివృద్ధి చెందాలంటే మనం స్టార్టప్స్, ఇన్వెస్ట్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి ఎన్నో కార్యక్రమాలు చేసి మన దేశాన్ని మనం అభివృద్ధి చేసిన వాళ్ళు అవుతాం. మీరు ఈ వీడియోని గ్రహించినట్లయితే దయచేసి మన దేశంలో స్టార్టప్ చేయండి, మన దేశాన్ని అభివృద్ధి చేయండి. ఇప్పటి వరకు మన దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడం గల కారణాలు తెలుసుకున్నాం. ఇప్పుడు వాటిని తగ్గించడానికి మన ప్రభుత్వం తెచ్చిన పాలసీలు ఏంటో తెలుసుకుందాం. మన దేశంలో ఏ ప్రభుత్వం వచ్చినా అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తుంది. అందులో కొన్ని ప్రభుత్వాలు తెచ్చిన పాలసీల గురించి తెలుసుకుందాం. అందులో మొదటిది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్. ఈ పాలసీ ద్వారా మన దేశంలో రూరల్ ఏరియాల్లో ఉన్న వారికి 100 రోజుల పాటు మన దేశం ఎంప్లాయ్మెంట్ కలిగిస్తుంది. ఈ పాలసీ ద్వారా నిరుద్యోగులు వాళ్ళ నిత్య అవసరాల కొనుగోలుకు ఆ డబ్బు సహాయపడుతుంది. ఈ పథకాల్లో వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఆ ఊర్లో మొక్కలు నాటడం, చెరువులను బాగు చేయడం వంటి ఎన్నో పనులు ప్రభుత్వం చేయిస్తుంది. ప్రధానమంత్రి ముద్ర యోజన PMMY. మన దేశంలో ఎంప్లాయ్మెంట్ కలిగించడానికి కావాల్సింది పెట్టుబడిదారులు. అందుకని మన ప్రభుత్వం పెట్టుబడిదారులను సంపాదించినట్టయితే నిరుద్యోగ రేటును తగ్గించిన వారు అవుతారు. అందుకనే మన భారత ప్రభుత్వం ప్రధానమంత్రి ముద్ర యోజన అనే పథకంతో పెట్టుబడిదారులను సంపాదిస్తుంది. ఆ పెట్టుబడిదారులకు చిన్న చిన్న రుణాలు ఇచ్చి తక్కువ ఇంట్రెస్ట్తో ఇవ్వడం ద్వారా ఆ పెట్టుబడిదారులకు మన దేశంలో బిజినెస్ చేసేందుకు అవకాశం కల్పించిన వారు అవుతారు. దీని కారణంగా మన దేశంలో ఎకనామికల్ గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది.
రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్స్టిట్యూట్. మన దేశంలో యువత ఎక్కువగా ఉన్నారు. వారికి సరైన విద్య ఇచ్చినట్లయితే వారికి ఎంప్లాయ్మెంట్గా తయారు చేసిన వాళ్ళు అవుతారు. కానీ మన భారత ప్రభుత్వం వారికి ఎంప్లాయ్మెంట్గా కాకుండా పెట్టుబడిదారులుగా తయారు చేసేందుకు రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్స్టిట్యూట్ అనే విద్యా సంస్థను స్థాపించి వారికి బిజినెస్ ఏ విధంగా చేయాలి అనే అంశంపై విద్యను అందిస్తారు. మన దేశంలో ఎంప్లాయ్మెంట్ అండ్ అదేవిధంగా ఎకనామికల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ పథకంపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. 4. స్కిల్ ఇండియా. మన దేశంలో ప్రజలు ఎంతమంది ఉన్నప్పటికీ వారికి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి కావాల్సిన స్కిల్ లేదు. అందుకని మన భారత ప్రభుత్వం ప్రతి భారతీయుడికి ఎంప్లాయ్మెంట్ రెడీ అనే అంశంపై స్కిల్ ఇండియా అనే విద్యా సంస్థను ప్రారంభించింది. దీని కారణంగా మన దేశంలో ఎంప్లాయ్మెంట్ ఆ సెక్టార్కి అనుకూలమైన స్కిల్ మరియు విద్య ఉండే విధంగా తయారు చేస్తుంది. దీనికోసం మన భారత ప్రభుత్వం ప్రతి జిల్లాలో ఒక ఇన్స్టిట్యూట్ను ప్రారంభించింది. దీన్ని ITI అని కూడా పిలుస్తారు. నేషనల్ కెరియర్ సర్వీస్. మన దేశంలో ఎంతమందికి ఎక్కడెక్కడ ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో అనే సమాచారం అందట్లేదు. అందుకనే మన భారత ప్రభుత్వం నేషనల్ కెరియర్ సర్వీస్ అనే ఒక వెబ్సైట్ ద్వారా మన భారతీయులందరికీ ఎక్కడెక్కడ ఏ ఉద్యోగాలు ఉన్నాయనే కాన్సెప్ట్పై ఈ వెబ్సైట్ చూపిస్తుంది. దీనివల్ల మన భారతీయులందరికీ ఆ ప్లేస్కి వెళ్ళి రీచ్ అయ్యి అక్కడ ఎంప్లాయ్మెంట్గా అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి మన దేశంలో మన భారత ప్రభుత్వం కల్పించిన టాప్ 5 అన్ఎంప్లాయ్మెంట్ పాలసీస్. ఈ పాలసీస్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరియు మన దేశం ఎకనామికల్ గ్రోత్ను పెంచేందుకే స్టార్టప్ అండ్ బిజినెస్ చేయండి. మరియు మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రొడక్ట్స్ వాడడం ద్వారా మన GDP పెరిగే అవకాశం ఉంటుంది. కనుక మేక్ ఇన్ ఇండియా వస్తువులే వాడండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.